ఈశ్వరుని యొక్క లక్షణము ధర్మ సంస్థాపనయే. అది శివుడనండి విష్ణువు అనండి. కాబట్టి నీకు ఆ వరం ఇవ్వడం కుదరదు. కానీ నాకు ఒక లక్షణం ఉన్నది, ఇంత తపస్సు చేసి నేను ప్రత్యక్షం అయిన తర్వాత నీకేదో ఒకటి ఇవ్వకుండా పోవతల కనకూడదు. అర్జునుణ్ణి వినా మిగిలిన నలుగురు పాండవుల్ని ఒక్కరోజు ఆపగలం. అంటే వాళ్ళు నిన్ను దాటడం శక్యం కాదు, ఒక్కరోజు ఏది కూడా, అంతకు మించి ఇవ్వనన్నాడు. దాన్ని వాడుకున్నాడు సైంధవుడు. అర్జునుణ్ణి ఎటు ఆపలేడు. అర్జునుడు దూరంగా ఉన్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారే, అలా తండ్రి మీద చూపించలేని ప్రతీకారాన్ని కొడుకు మీద చూపించాడు. ద్రోణుడు పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహాన్ని భేదించడం అర్జునుడికి వినా వేరొకరికి రాదు. అర్జునుడు దూరంగా ఉన్నాడు. ధర్మరాజు గారు అభిమన్యుడికి తెలుసా అని అడిగాడు. అభిమన్యుడు పరమోత్సాహంతో నాకు తెలుసు, నేను ప్రవేశిస్తానని ఆయన లోపలికి వెళ్ళాడు. ధర్మరాజు గారు అనుకున్నాడు, అర్జునుడు దూరంగా ఉన్నా నేను భీముడు నకులుడు సహదేవుడు అభిమన్యుడికి తోడుగా పెడతాననుకున్నాడు. కానీ సైంధవుడు అడ్డుపడ్డాడు. ఒకరోజు అడ్డుపడగలిగిన శక్తి పరమశివుని యొక్క వరము వలన ఆయనకి సంప్రాప్తమైంది. అందుకే అడ్డుపడి ఆ నలుగురు వ్యూహంలోకి వెళ్లకుండా ఆపగలిగాడు. దాని ఫలితం అభిమన్యుడు మరణించాడు. చీకటి పడిన తరువాత కృష్ణార్జునులు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత అర్జునుడికి ఈ దుఃఖముతో కూడుకున్న వార్త అందింది అభిమన్యుని యొక్క మరణమును గురించి. ఆయన ఎంతో బాధపడి, ఇంతమంది వీరులు ఉన్నారు కదా, నా కొడుకుని ఎందుకు రక్షించలేకపోయారని అడిగాడు. సైంధవుడు అడ్డుపడ్డాడు అన్న విషయాన్ని ధర్మరాజు గారు చెప్పాడు. ఆయన నిజానికి ముందు వెనకల ఆలోచించలేదు. ఆలోచించకుండా తన దగ్గర గాంధీవమున్నదని, తనకి దివ్యాస్త్రములు ఉన్నాయని, తనకి పౌరుష ప్రతాపములు ఉన్నాయని తొందరపడిపోయి ప్రతిజ్ఞ చేసేశాడు. అది ఏదో ఒకలా అని ఊరుకుంటే ఇంకొకలా ఉండేది. చాలా తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞలు చేసేశాడు. అందులో ఆయన అన్నాడు, రేపు రాత్రి లోపల సైంధవుడు వచ్చి ధర్మరాజుని శరణు వేడినా వదిలిపెట్టేస్తా, నన్ను శరణు వేడినా వదిలిపెడతా, దేశం వదిలిపెట్టి పారిపోయినా, యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయినా వదిలిపెట్టేస్తా, భీరువు కాబట్టి. కాదు, శ్రీకృష్ణ పరమాత్మని శరణన్నా వదిలిపెడతా. ఈ 4 మార్గములను ఎంచుకోకుండా రేపు కాని ఒకవేళ సైంధవుడు యుద్ధానికి వస్తే రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడి యొక్క తల తెంచేస్తా. అలా నేను తల పడగొట్టలేకపోతే, సైంధవుడిని చంపలేకపోతే, గురుద్రోహం చేసిన వాడికి ఎంత భయంకరమైనటువంటి పాతకం అంటుకుంటుందో నాకు అంత పాతకం అంటుకుంటుంది. గౌరవానికి యోగ్యులైనటువంటి వాళ్ళని నింద చేస్తే ఎటువంటి పాపము సంక్రమిస్తుందో అటువంటి పాపము నాకు సంక్రమిస్తుంది. నేను రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుని యొక్క తల తరగకపోతే ఈ పాపములన్నీ నాకు కట్టి కుడిపినటువంటి కారణం చేత నేను దుర్గతులను పొందుతాను. దుర్గతులు అంటే శరీర పతనానంతరము కూడా ఉత్తమగతులకు వెళ్ళను, దుర్గతిని పొందుతాను. సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి కాని సంహరించడం అన్నది జరగకపోతే గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో దూకేస్తాను. కౌరవులకి ఇంతకన్నా గొప్ప అవకాశం ఇంకోటి ఉంటుందా? ఈ వార్త కౌరవ శిబిరానికి వెళ్ళింది. నేను ఒక్కనే దొరికానా అర్జునుడికి? మీ అందరూ చంపలా అభిమన్యుణ్ణి? నా మీద ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నేను పారిపోతానన్నాడు. దుర్యోధనుడు దీన్ని సావకాశంగా వాడుకోవాలనుకున్నాడు. ఒక్కనాటికి నువ్వు పారిపోక్కలేదు. మేమందరం ఉండగా పారిపోవలసినటువంటి అగత్యం నీకేమిటి? రేపు నిన్ను యుద్ధంలో రక్షించే పూచి మాది. ఎందుకని? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇంతమంది కలిసి సైంధవుడు అర్జునుడికి దొరకకుండా చూసుకుంటే చాలు, ఇంకేం చేయగల. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది, అంతే కదా, అయిపోయింది భారత యుద్ధం. అర్జునుడు గాంధీవం పట్టుకుని అగ్నిలో దూకేశాడు అనుకోండి, ఇంకేం భారత యుద్ధం? ఇంత గొప్ప అవకాశాన్ని వైరిపక్షానికి ఇచ్చేశాడు. ఇచ్చేసి కృష్ణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏమిటి ప్రతిజ్ఞ బావా? కృష్ణుడి వంక తిరిగి అన్నాడు, ఇంత ప్రతిజ్ఞ చేశాడేమిటి అనుకుంటున్నావా కృష్ణ? నువ్వు ఉండగా నాకు భయమా, అందుకే చేశానన్నాడు. ఎంత నమ్మకమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి. ఆయన ఉన్నాడని నమ్మి చేసేసాడు, అంతే ప్రతిజ్ఞ. ఇప్పుడు ఎవరు కాపాడుకోవాలి? అయితే ఏదో తెంపరితనం కాదు, ధర్మం ఉంది, భక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు కాపాడుకోవలసిన అగత్యం ఎవరి మీదకి వెళ్ళింది? కృష్ణ పరమాత్మ మీదకి వెళ్ళింది.
మీ సహకారం నాకు లేకపోవడం అన్నమాట ఎందుకుంటుంది? మీ సహకారం నాకు సర్వకాల సర్వావస్థల ఎందు ఉంటుంది. కాబట్టి కార్యం నెరవేరుతుంది. సైంధవ వధ చేస్తాను, నాకేం బెంగలేదన్నాడు. అని ఊరుకుంటే అయిపోను. ఊరుకోకుండా ఇంకో 2 మాటలు తగిలించాడు. కృష్ణ నీ మీదొట్టు, చంపేస్తాను సైంధవుని. గాంధీవం మీదొట్టు, నా దగ్గరున్న దివ్యాస్త్రములన్నింటి మీద ఒట్టు, నీ సహకారం ఉండగా ఎందుకు చంపేస్తాను. ఇంకోసారి ఉలిక్కి పడ్డం కృష్ణ పరమాత్మ వంతై. ఈలోగా ఈ సైంధవుడికి కౌరవులందరూ కూడా రక్షణ కల్పించడానికి అంగీకరించారనేటటువంటి వార్త గూఢచారుల ద్వారా కృష్ణ పరమాత్మకు అందింది. కానీ మీరు మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం ద్యోతకమవుతుంది. అన్ని సమస్యలు తన తలకెత్తుకుంటాడు. భక్త సంరక్షణ భారాన్ని తన తలకెత్తుకుంటాడు. ఇంత ఎత్తుకుని నాకు ఇది కుదరలేదు అని చెయ్యవలసిన పని మాత్రం వదిలిపెట్టాడు. తాను ఇంత క్లేశంలో ఉండి అర్జునుడిని రేపు ఎలా రక్షించుకోవాలన్నది ప్రధానం. అయినా చెల్లెలు సుభద్ర దగ్గరికి వెళ్ళి ఊరడించడం మాత్రం మర్చిపోలేదు. ఆమె పుత్రశోకంతో బాధపడుతోంది. అందుకే చెల్లెలి దగ్గరికి వెళ్ళి ఊరడించాడు మహానుభావుడు. కృష్ణ పరమాత్మ దారుకుడిని పిలిచి, చూశావా అర్జునుడు ఎటువంటి ప్రతిజ్ఞలు చేసేశాడో అని బాధపడి అర్జునుడి యొక్క మందిరానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అర్జునుడు చాలా హాయిగా స్థిమితంగా సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడిని పిలిచి, అర్జున, రేపు అంత గొప్ప కార్యాన్ని సాధించవలసిందే, నువ్వు ఇలా కూర్చున్నావు కదా అని దర్భశయ్యని ఏర్పాటు చేశాడు. దర్భ పరమ పవిత్రం కదా, దానికి అమృత స్పర్శ ఉంది. అందుకని అది లౌకికమైనటువంటి శయ్య కాదు. దాని వలన ఏమవుతుంది అంటే కృష్ణ పరమాత్మ అనుకున్న కార్యాన్ని చెయ్యడానికి వీలు కలుగుతుంది. ఆయన ఏదో చెయ్యాలనుకున్నాడు. అందుకని పవిత్రమైనటువంటి ఒక దర్భశయ్యని కల్పించి దాని మీద అక్షతలు, గంధము, పుష్పము మొదలైన అలంకారం చేసి, అర్జున, ఇవాళ రాత్రి నువ్వు ఈ దర్భశయ్య మీద పడుకుని నిద్రపో అన్నాడు. అలాగేనన్నాడు. అర్జున, నువ్వు ఈ మధ్య యుద్ధానికి వచ్చినప్పుడు చెయ్యవలసిన ఒక ప్రధాన కార్యాన్ని చెయ్యడం లేదు. ఆయుధ పూజ చెయ్యాలి ప్రతిరోజు తిరిగి వచ్చాక. ఆయుధ పూజ విస్మరించావు. పడుకోబోయే ముందు రాత్రి యుద్ధవీరుడు పూజ చేసి పడుకోవాలి, నువ్వు పూజ చెయ్యట్లేదు. కాబట్టి నువ్వు ఆయుధ పూజ చేసి పరమేశ్వర ఆరాధనం చేసి పడుకో ఇవ్వాలి ఈ దర్భశయ్య మీదన్నాడు. అంటే ఆ అర్జునుడి నమ్మకం అటువంటిది. ఈ మాటలు చెప్తూ కృష్ణుడు ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. బావా, ఇంకా మళ్ళీ వేరే పరమేశ్వరుడి పూజ ఏమిటి? నీకు పూజ చేస్తే ఆయనకి చేసినట్టే అని గంధం తీసుకొచ్చి ఆయనకి రాశాడు. రాసి ఆయన మీద అక్షతలు వేసి పువ్వులు వేశాడు. ఏదో అలవోకగా చేసిన పని కాదు, ఏదో హేళనకి కాదు, పరిపూర్ణ విశ్వాసం. భగవానుడు కృష్ణుడే, ఆయన అండ ఉండగా నాకు ఇబ్బంది ఏమిటి? కృష్ణుడికి గంధాక్షతలు సమర్పించి పూజ చేశాడు. చేసి పడుకున్నాడు. ఆయన మహానుభావుడు తిన్నగా వెళ్ళి తన చెయ్యి చేరుకున్నాడు. కృష్ణ పరమాత్మ తన గదిలో. ఆయనకి నిద్రపడుతుందా? అర్జునుడు నిద్రపోయాడు, కృష్ణుడికి నిద్రపట్టలేదు. రేపు ఎలా అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ పూర్తి చేయించడం? ద్రోణుడు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు, ఎందుకంటే భీష్ముడు పడిపోయేటప్పటికి. ద్రోణుడు సామాన్యుడా? ఆయన వంటి విలుకాడు ఎక్కడున్నాడు? ఆ రోజుల్లో అందరూ ఆయన శిష్యులే. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు ప్రతివ్యూహాన్ని రచిస్తాడు. ఎటువంటి వ్యూహాన్ని రచిస్తాడు? అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడానికి చేయబడుతుంది. అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు, అలా బిగిస్తాడు. కాబట్టి దాటడం శక్యం కాదు. సైంధవుడిని చంపాలంటే సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అసలు వెళ్ళేటప్పటికి సమయం అయిపోయింది అనుకోండి, వ్యవహారం కుదరదు. అర్జునుడు అగ్ని ప్రవేశం చెయ్యాలి. తాను ఉండగానే జరిగిపోతే ఇంకే భక్త సంరక్షణ దీక్షాతత్పరుడు ఎలా ఉంటాడు? అందుకని నిద్రపోనివాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. దారుకుని పిలిచాడు. పిలిచి, దారుక, నువ్వు నా ఆయుధాలు కూడా ఎందుకైనా మంచిది రథంలో పెట్టు అంటే, అవసరమైతే సైంధవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్జున ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞే చెప్పాడుగా. తాను యుద్ధానికి సిద్ధపడిపోయాడు. మనస్సులో సిద్ధపడిపోయి ఎంత దూరం లెక్క కట్టాడు, ఎంత స్థితప్రజ్ఞుడై లెక్క కట్టాడో మహానుభావుడు. ఎంతంత గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారో. ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క సమయంలో ఇచ్చినటువంటి ఆలోచన అండి వాళ్ళ యొక్క పరిశీలన శక్తి జీవితాలని తిప్పేస్తుంది. పెద్దవాళ్ల మాట పెరుగు ముద్ద అన్న సామెత ఎందుకు వచ్చింది? పెద్దలు చెప్పినటువంటి మాట శిరోధార్యమై ఉండాలి జీవితంలో.
అది అలా ఉండడం సంస్కారం చేత వస్తుంది. అంతేగాని అందరి మాటకి ఒకే విలువ ఇస్తే దానికి గౌరవం అన్న మాట ఎందుకు అన్వయం అవుతుంది? అందుకే ఆ పరిశీలించి సలహా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు కొంతమంది ఎందే ఉంటాయి. మహానుభావుడు ఎంత దూరం లెక్క కట్టాడో నిద్రపోకుండా కృష్ణ పరమాత్మ. రేపటి రోజున జరగవలసిన యుద్ధంలో అర్జునుడికి కొంత తేజస్సు అధికంగా సమకూడాలనుకున్నాడు. నిద్రపోతున్న వాణ్ణి నిద్రపోతున్నట్టుగానే యోగశక్తి చేత కైలాసానికి తీసుకెళ్లి శివదర్శనం చేయించి పాశుపతాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగ ఉపసంహారములను అస్త్ర విద్యను గరపించి వెనక్కి తీసుకొచ్చాడు. ఆయనకి తెలియదు కృష్ణుడు తీసుకెళ్ళాడు. నేను కల వచ్చిందనుకున్నాడు. ఆయన పడుకుని మరనాడు లేచి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నిజంగా జరిగిందేమో అన్నంత గొప్ప కలొచ్చిందన్నయ్యా అన్నాడు. నీకంతే తెలుసురా, రాత్రంతా నిద్రపోకుండా చేసిన వాడిని నేను కష్టపడి. కాబట్టి మహానుభావుడు ఆ అర్జునుడిని తీసుకొని రథం మీద యుద్ధానికి బయలుదేరాడు. ద్రోణాచార్యులు వారు తక్కువ, అంత అమాయకుడా, సైంధవుణ్ణి తీసుకొచ్చి అప్పచెప్పడానికి. ఆయన మొత్తం సైన్యంలో అపారమైనటువంటి బలం కలిగినటువంటి ఏనుగులు 14,000 ఏనుగుల్ని సిద్ధం చేశాడు. 60,000 రథాలు సిద్ధం చేశాడు. 1,00,000 గుర్రాలు, 10 లక్షల మంది సైనికులు, 24 కోసుల పొడవు 10 కోసుల వెడల్పు ఉండేటటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు. దానికి గర్భంలో మళ్ళీ పద్మ వ్యూహాన్ని నిలబెట్టి అది మధ్య నుండి మొన వరకు సూచి వ్యూహాన్ని పన్నాడు. ఇన్ని వ్యూహాలు పన్ని ఆ వ్యూహం మధ్యలో సైంధవుణ్ణి నిలబెట్టి ఆయన చుట్టూ మళ్ళీ భూరిశ్రవసుణ్ణి, కర్ణుణ్ణి, శల్యుణ్ణి, అశ్వత్థామని, కృపాచార్యుణ్ణి, వృషసేనుణ్ణి నిలబెట్టాడు. అంటే అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. తానే స్వయంగా ఆ వ్యూహానికి అంతటికీ ముందు నిలబడి ఉన్నాడు. ద్రోణుణ్ణి దాటితే లోపలికి వెళ్ళడం. అసలు ముందు ద్రోణుణ్ణి దాటాలి. ద్రోణాచార్యులు వారిని దాటడం అంటే అంత తేలికైన విషయమా? అసలు ఆ ద్రోణుడి దగ్గరే చాలా సమయం అయిపోయింది. ఎంత భీకరమైనటువంటి యుద్ధం జరిగిపోయింది ఆ రోజున అంటే, గుర్రాలు అలిసిపోయి ఆ గుర్రాలు ఇంకా రథం లాగలేకపోయి. ఎందుకంటే ద్రోణాచార్యుల వారితో యుద్ధం అంటే మాట్లాడి, పైగా ఆ రోజు అర్జునుడిని గెలవడం కాదు, అర్జునుడిని పడగొట్టడం కాదు, అర్జునుడికి సైంధవుడు దొరకకుండా సాయంకాలం వరకు ఆపితే చాలు లోపలికి వెళ్ళకుండా. అందుకే ప్రాణాలు ఒడ్డేశారు కౌరవ సైనికులు. ఇన్నింటిని దాటాలి, అవతల వేళ దాటిపోతుంది. ఇంతలా గుర్రాలన్నీ అలిసిపోయి వాడికి నీళ్లు కావలసి వచ్చాయి. యుద్ధ భూమిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఆయన శక్తి, ఆయన ఉత్సాహాన్ని చూసుకుని ఆనందపడతాడు. బావా ఇప్పుడే సృష్టిస్తాను నీళ్ళని, అద్భుతమైనటువంటి బాణములను భూమిలోకి ప్రయోగిస్తే భూమిలోంచి నీరు వచ్చి ఒక సరోవరం కింద ఏర్పడితే ఒడ్లు దాటకుండా దానికి అడ్డుగట్ట కట్టాడు. కృష్ణ పరమాత్మ రథానికి విడిపించి గుర్రాలకి నీళ్లు పెట్టి సేద తీర్చి మళ్ళీ రథానికి కట్టాడు. తీరా సైంధవుడి దాకా వెళ్ళేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. ఇక సూర్యాస్తమయానికి కొద్ది క్షణాల వ్యవధి ఉందంటే ఇంతమందిని దాటాలి. అసలు ఎవరు అర్జునుడిని కాలు చెయ్యి కదపనివ్వట్లా, అలా వేసేస్తున్నారు బాణాలు. అటువంటి సమయంలో సైంధవుణ్ణి సంహరించడం ఎలా కుదురుతుంది? సాధారణంగా ఎవరికైనా అటువంటి అప్పుడు తీవ్రమైన ఉద్విగ్నతలో ఉంటారు. అబ్బా అయిపోతే బాగుండు, సూర్యాస్తమయం కొద్ది క్షణాలు ఉందంటే ఇంకా. అటువంటి పరిస్థితులలో కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడి వంక చూసి ఒక మాట అన్నాడు. అర్జున, ఇప్పుడు సైంధవ సంహారం చెయ్యాలంటే ఒకే ఒక్క అవకాశం. సైంధవుడు ఎత్తుగా లేచి నిలబడాలి, కనపడేటట్టు. మధ్యలో లేచి నిలబడడానికి దొరికేశాడు, కంఠం తరిగేస్తాం. వాడు లేవాలి పైకి. వాడు లేవాలంటే ఒక్కటే ఆధారం, సూర్యాస్తమయం అయిపోయి చీకటి పడిపోయినట్టు కనపడాలి. కనపడితే ముందు వాడికే ఉత్కంఠ. ఎందుకంటే అమ్మయ్య బతికిపోయిన, సూర్యాస్తమయం అయిపోయి చీకటి వచ్చిందా అని నిక్కి చూస్తాడు పైకెక్కి. వెంటనే బాణం వేసుకొట్టే, నేను మాయాతిమిరాన్ని కల్పిస్తాను. ఇది ఒక నరుడిగా ఎలా చేయగలదండి? ఒక మాయాతిమిరాన్ని సృష్టిస్తా, అది అడ్డొస్తుంది, నల్ల మబ్బు. అసలే చీకటి పడుతోంది కదా, ఇంకా ప్రదోషం వస్తుంది, సూర్యాస్తమయం అవ్వాలి. ఆ మబ్బు అడ్డేటప్పటికీ చీకటి పడిపోయినట్టు కనపడదు. కనపడగానే సూర్యాస్తమయం అయిపోయిందని వాళ్ళు భ్రాంతిలో ఉంటారు. అయిపోయిందని కబుర్లు వస్తాయి. అయిపోయిందా అని వీడు నిక్కి చూడడానికి పైకి ఎక్కి చూస్తాడు. ఆ తిమిరం తొలగిస్తా, నువ్వు ఇక్కడ బాణం వేసి అని. ఎలమి తేరి మీద నిలుచుండి పడమర రెత్తి చూచుచున్న ఈ దురాత్మం
మస్తకంబు దునుము అసలకయని అర్జునుడికి చూపే సైంధవుని మురారి. వెంటనే మాయాతిమిరాన్ని చెప్పాడు. ఆయన లెక్క కట్టినట్టే సైంధవుడు బలహీనతో రథం ఎక్కి ఒకసారి అలా తలెత్తి ఆ పశ్చిమ దిక్కు వైపు చూసి, అమ్మయ్య అయిపోయిందా సూర్యాస్తమయం అన్నాడు. మబ్బు తొలగింది, సూర్యప్రకాశం వచ్చి అయ్య బాబోయ్ దిగబోయాడు. అర్జునుడు బాణం వేసేశాడు, తలకై తీపి బతికేశాడు అర్జునుడు. బతికేసిన తరువాత ఊరుకోలేదు కృష్ణుడు. అర్జున అర్జున ఆ తల కింద పడకూడదు, దాన్ని అలాగే బంతులాడు ఆకాశంలో. దాన్ని బాణం వెనక బాణం, బాణం వెనక బాణం వేసి అలా బంతులు ఆడుతూనే ఉన్నాడు. ఇలా ఎంతసేపు బంతులాడాలి నేను, ఎందుకు ఇది కింద పడకూడదని అడిగాడు. అడిగితే అది సర్వజ్ఞత్వం, అది ఈశ్వరుని యొక్క లక్షణం. ఆయనకి ఒకటి తెలియడం ఒకటి తెలియకపోవడం ఉండవు. కాబట్టి అప్పుడు అర్జునుడితో చెప్పాడు, సింధు దేశానికి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన సంతానాన్ని అభిలషించి చాలా గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలితంగా ఒక కుమారునికి అన్నాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు చిన్నతనంలో ఆడుకుంటున్నప్పుడు అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాడు పెద్ద అయిన తరువాత యామరపాటులో ఉండగా ఒక ఉత్తముడైనటువంటి వీరుడు ఇతని తల తరిగేస్తాడు అని చెప్పింది. తన కొడుకు యామరపాటులో ఉండగా ఎవడైనా చంపేస్తాడేమో అన్న భయంతో అలా చంపకుండా ఉండేటట్టు చేయడానికి వృద్ధక్షత్రుడు అన్నాడు, యామరపాటులో ఉండగా నా కొడుకు తల నేల మీద పడేటట్టు ఎవడు కొడతాడో వాడి తల 100 వక్కలైపోతుంది అన్నాడు. కాబట్టి ఎవడు ఇంకా వాడి జోలికి వెళ్ళడుగా అని. అందుకు నా తల కింద పడకూడదు. ఇప్పుడు నువ్వు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు, అందుకు నిన్న కైలాసానికి తీసుకెళ్లి శివానుగ్రహం నీకు సంపాదించి పెట్టింది అదొక్కటే. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఈ తలకాయని తీసుకెళ్లి సమంతక పంచకం దగ్గర వీళ్ళ తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు, పద్మాసనం వేసుకుని ఉన్నాడు. ఈ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి తల సమంతక పంచకంలో కూర్చుని తపస్సు చేస్తున్నటువంటి ఆ సైంధవుడి తండ్రి అయిన వృద్ధక్షత్రుడి యొక్క తొడ మీద పడేటట్టుగా కొట్టు. దాన్ని సంకల్పం చేస్తే అస్త్రం అలా పనిచేస్తుంది. అలా కొట్టు. వెంటనే అలా సంకల్పం చేసి కొట్టాడు ఆ తలని. ఆ తల తిన్నగా వెళ్ళి సమంతక పంచకంలో తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రుని యొక్క తొడ మీద పడి ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. అప్పటికే దాని బాణాలతో బంతులడేమో నెత్తుటి ముద్దగా ఉంది. అది కొడుకు శిరస్సే చూసుకోలేదు, చీ తల అని ఇలా తోహించాడు. ఎవరు కింద పడేశాడో వాడి తల కదా 100 వక్కలవుతుంది. అధర్మాత్ముడైన కొడుక్కి రక్షణ పెట్టాలనుకున్న తండ్రి తల 100 వక్కలైపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.